నా వెనుకున్నారు అంటాం. బీసీలు ఈ సమాజానికి వెన్నుముక్కని వారు వెన్ను వంగకుండా నేను చూస్తానని చెప్పినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు, రెండు కాదు, వందల ఉదాహరణలు ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి నాయకుడు. రోజు ఒక అబద్ధం చెప్తాడు నీ కొడుకు కానీ నువ్వు కానీ. 34% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎలా వచ్చాయి 34% రిజర్వేషన్స్? 73వ రాజ్యాంగ సవరణ 1992లో నాటి ప్రధాని పివి నరసింహరావు గారు అమలు చేశాడే 33.3%. 0.7 కలిపి 34 నువ్వు అంటావు. 2014-19 మధ్యలో నువ్వు స్థానిక సంస్థలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2014లో 19 మధ్య కాలంలో స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించని కారణం చేత అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పిచ్చింది. ఈ దేశంలో 50% మించి రిజర్వేషన్స్ ఉండకూడదు అని. దానికి డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు? నాటి పాలకుడు. నువ్వెవరికైతే సపోర్ట్ చేశావో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఆయన కదా ఒక అఫిడవిట్ ఇచ్చాడు. మరలా 34% రిజర్వేషన్స్ అమలు చేయడానికి యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఎవరు నువ్వు పంపిన ప్రతాప్ రెడ్డి ఎవరయ్యా అంటే బీసీలు తెలుసుకోలేరు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలే కాదు, స్థానిక సంస్థల్లో న్యాయపరమైనటువంటి చిక్కులున్నాయి కాబట్టి 50% రిజర్వేషన్స్ ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో, దేవాలయాల చైర్మన్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రకటించాడు, అమలు చేశాడు. ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని సందర్భంగా మీడియా ద్వారా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, చంద్రబాబు నాయుడు అనుకుంటాడు ఒక అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతే ప్రజలు మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత కేవలం నీకు అధికారం కావాలా? అది దేనికి? దోపిడీకి. ప్రజలు మర్చిపోతారనేటువంటి అతి విశ్వాసం ఇవాళ ప్రజలు మర్చిపోరు. నిన్ను మరిచిపోయేటట్టు చేస్తారు బీసీలే అనేటువంటిది సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒకటి, నిన్న బీసీ డిక్లరేషన్ ఏమన్నాడంటే కులగణన గురించి ఒక ప్రస్తావన చేశాడు. ఏమని? కులగణన జరగకూడదని, ఎందుకు చేస్తున్నామని నీ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత ప్రకటనలు చేయించావే. కులగణన ఎందుకు చేస్తున్నారు ఎన్నికల ముందని నీ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత నువ్వు ప్రకటన చేయించావే. అది ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా? కులగణన చేశాడు ముఖ్యమంత్రి. ప్రకటన చేస్తాడు త్వరలో అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకటి, బీసీలంటే నీ దృష్టిలో బానిసలు, చంద్రబాబు నాయుడు దృష్టిలో బానిసలు. ఎందుచేతనంటే తాను చేసినటువంటి ప్రతి పనిలోనూ బలైంది బీసీలే. అచ్చెన్నాయుడు గారు వాపోతున్నాడు, తప్పులు చేయించాడయా చంద్రబాబు నీ చేత, వాపోతున్నావు, తప్పులు చేయించాడు నీ చేత. అందుకే ఇవాళ న్యాయస్థానం ముందు నిన్ను దోషిగా నిలబెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసిన చంద్రబాబును కూడా దోషిగా నిలబెట్టాడు. తన కొడుకు అడ్డదారిలో వచ్చి తప్పుడు లెక్కలు ఏదో వేలు సంఖ్యలో బీసీలకు అన్యాయం జరిగిపోయిందని, బీసీలు అందరిలో కూడా మోసం చేసేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకు